మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై ఫైర్ అయ్యారు కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ నాయకులు. మంత్రి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గొప్ప వ్యక్తి పివి నరసింహారావు అని, నియోజకవర్గంలో ఆయన విగ్రహాలు కాకుండా తన తండ్రి శ్రీపాదరావు విగ్రహాలను పెట్టడం శ్రీధర్ బాబు పక్షపాత ధోరణికి నిదర్శనమన్నారు. దేశ ప్రధానిగా పనిచేసిన పివి కంటే శ్రీపాదరావు గొప్పవాడా అని ప్రశ్నించారు. రేపు మంతనిలో పివి నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తో పాటు ఎంపీ కవిత, మాజీ ఎంపీ వివేక్ తో పాటు పివి కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారని నేతలు చెప్పారు. శ్రీధర్ బాబు గారిని ఒకటే అడుగుతున్నాను నేను. శ్రీధర్ బాబు గారు, మీరు 10 సంవత్సరాల లోపల ఒక్కసారి కూడా పివి నరసింహారావు గురించి నువ్వు ఒక మాట కూడా మాట్లాడనటువంటి నువ్వు ఈ రోజున పివి నరసింహారావు జిల్లా కావాలని చెప్పి కోరడం, దానికి ఒక ధర్నా చేయడం, అదొక సిగ్గుచేటని చెప్పి ఈ విధంగా నేను ఇలా మీ అందరి సమక్షంలో కోరుచున్నాను. ఇలా అలా ఫాదర్ను ఎక్కడ చూసినా జిల్లా అంతటా కీర్తిశేషులు శ్రీపాదరావు గారి స్టాచ్యూ పెట్టి, మరి పివి నరసింహారావు కంటే ఎక్కువ సేవలు అందించిన వ్యక్తి, మరి ఆయన కంటే పెద్ద పదవులు అనుభవించినటువంటి శ్రీపాదరావా, ఇలా శ్రీపాదరావు స్టాచ్యూ పెట్టి ఇలా ప్రజలను, మా కరీంనగర్ జిల్లా ప్రజలను కించపరిచినట్టుగా పేర్కొంటూ, ఈ రోజున రేపు జరగబోయే కార్యక్రమం స్టాచ్యూ ఇనాగ్రేషన్కు అందరు కార్యకర్తలు భారీ ఎత్తున సహకరించి విజయవంతం చేయాలని కోరుకుంటూ